రాష్ట్రం మీద ఉన్న ఇష్టంతో జాబ్లో చేరే నాటికి ఒక తెలుగు అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఎలాగైనా బెంగళూరు వెళ్లేలోపు ఒక అమ్మాయిని పడేసి కుదిరితే గంటలు గంటలు కుదరకపోతే గంటైనా బెంగళూరు నుండి హైదరాబాద్కి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకున్నా. కానీ 1 మంత్ ముందు జాబ్ వచ్చింది. 1 అవర్ తర్వాత బస్ కూడా వస్తుంది. ఇంకేం చేయగలను? అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ మాత్రం బెంగళూరులో అమ్మాయిలు బాగుంటారని వెళ్ళమన్నారు. కానీ నేను వెళ్తున్నది అమ్మాయిల కోసం కాదు, అమ్మ కోసం. అయినా ఈ హైదరాబాద్ అమ్మాయిలు వేస్ట్. ఎందుకంటే నాకు ఒక్కళ్ళు కూడా పడలేదు. ఇన్ని సంవత్సరాల నుండి ఏం పీకలేదు. ఈ గంటలో ఏం పీకుతా? నా పొంద చెయ్యి జీవితం. ఏంటే నీ నసా? నేను స్టాప్కి వచ్చినా నీ కాల్స్ మాత్రం స్టాప్ అవ్వట్లేదు. సరే సరే బాయ్. హలో, వెళ్ళాలి, తప్పదు. సరే సరే బాయ్, లవ్ యూ. అబ్బో, ఇదేం తక్కువది కాదు. నన్ను తిరిగి హైదరాబాద్ రానివ్వే. ఒక్క షాపింగ్ ఏంటి, హైదరాబాద్నే కొనిచ్చేస్తా. అబ్బో, వీడి ఖాతాలు చాలానే ఉన్నాయి. చూడ్డానికి సాఫ్ట్గా ఉంటే సరిపోదు, బుద్ధులు కూడా సాఫ్ట్గా ఉండాలి. రేయ్, పర్స్ పక్క జేబులో ఉంది. ఏంట్రా, డబ్బులు లేవా? ఓసారి ముందుకురా. ఏం కావాలి? అది కాదన్నా, నిన్నే ఒక అమ్మాయి మనసు కొట్టేశా, అందుకే ఇలా. అమ్మాయి మనసు ఏమన్నా పర్సరా అంత ఈజీ కొట్టడానికి? అంటే ఏదో అలా జరిగిపోయిందన్నా. ఓసారి అడు చూడు. అది ఏ నెక్లెస్ కొట్టేస్తే నీకు వర్కౌట్ అయింది. ఇలా నా వెనక్కి కొడితే ఏమొస్తుంది? అబ్బో అన్నా, బస్సు వచ్చేదాకా జాగ్రత్త. గొప్ప గిరాకీ దొరికిందిరా బాబు. Oh, tell ya. ఓకే ఓకే, అంత బాగానే ఉంది. బస్సు రాలేదు ఇంకా, వెయిటింగ్. ఓకే ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ కరపాక్. ఎక్కడి వరకు ఏంటి? బెంగళూరు. ఎక్కడి వరకు మీరు? బ్రిగేడ్ రోడ్. అది ఎక్కడుంది? నేను ఎప్పుడు వినలేదే. బెంగళూరులోనే ఉంది. అబ్బో, ఇటు తేడాలో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరెక్కడికి? అమ్మో, ఈమె వాడికన్నా తేడాలో ఉంది. అయినా మనకెందుకులే. గురుగారు, ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఏమైనా టెన్షనా? అవునండి, 12 o'clockకి ఒక అమ్మాయి వచ్చి ఐ లివ్ యూ చెప్పి మరీ బస్ ఎక్కిస్తానంది. అందుకే వెయిటింగ్. ఓ, నాకు జర్నీలో కోకుంటేనే కిక్కు. తాగండి, పర్లేదు తాగండి. నేను కూల్ డ్రింక్ తాగను, మందే. ఇది మందే. అంటే ఏదో టెన్షన్లో ఉన్నారని. వద్దన్నా బలవంతం చేస్తే
ఎవరికైనా ఏమనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది, లేదంటే కోపం వస్తుంది. నాకు కొట్టాలనిపిస్తుంది. ఓ వద్దులేండి. రాదు సార్, ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి రాదు. మన యూత్తో ఇలాగే ఆడుకుంటారు సార్. యూత్ అవునండి, ఈ అమ్మాయిలే తేడా. తిరిగిన రోజులు మనతో తిరుగుతారు సార్, తర్వాత చక్రం తిప్పేస్తారు. అందుకే నా మాట విని మీరు వేరే అమ్మాయిని చూసుకోండి సార్. అంతేనంటారా? మరి అంతే కదండి, ఇడ్లీ లేకపోతే దోశ తింటాం కదా, మరి దోశ కూడా లేకపోతే? పెసరట్టు తింటాం. మరి పెసరట్టు కూడా లేకపోతే? ఏదో ఒకటి తింటాం కదండి, తినడం అయితే మానేం కదా. అదే, మీరు ఏదైనా ఎక్కడైనా తింటారు, మీ మగబుద్ధే అంతా. మీరు మాత్రం పద్ధతిగా ఉండరు, బ్లేమ్ చేసేది మాత్రం అమ్మాయిల్ని. గురువు గారు, ఆమె ఇంటర్ఫియరెన్స్ ఏంటి మన మధ్యలో? నేను మీతో మాట్లాడుతున్నాను, అతన్ని నోరు మూసుకోమని చెప్పండి. అయినా ప్రేమ విలువ తెలియని వాళ్ళతో నేను మాట్లాడు. నాకు ప్రేమ విలువ తెలీదా? అవును, నీకు తెలీదు. తెలిస్తే ఇలా ఇంకో అమ్మాయి కోసం వెయిట్ చేయవు. అలా కాదండి, నాకు అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందో లేదో తెలియదు. ఇంతలో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు రాత్రి. నేనంటే ఇష్టం అంది. రేపు 12 o'clock ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ అమ్మాయితో కమిట్ అయిపోతాను. తప్ప? అబ్బే, తెలీదా? ఆ అమ్మాయి లవ్ చేస్తున్నా నిజంగా నీకు తెలీదా? ఎలా తెలుస్తుంది ఆమె చెప్పకపోతే? ఏ, నువ్వు చెప్పలేవా? ఇదే ఎప్పుడు అబ్బాయిలే వెంట పడాలి, అబ్బాయిలే ఐ లవ్ యూ చెప్పాలి. మరి మీరేం చేస్తారు? సినిమా చూసినట్టు చూస్తారా? అది కూడా చూడరు. చూద్దాం, ఆలోచిద్దాం అని ఓ ఇంటర్వెల్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏం మీకు నోరు లేదా? మీరు చెప్తే ఏమైనా భూకంపాలు వస్తాయా? అలవాటైపోయింది అమ్మాయిలందరికీ, అందుకే నేను చెప్పలేదు. చూడ్డానికి కొబ్బరి బండలో ఉన్న కొబ్బరి చెట్టు అంతా పెయిన్ ఉంది సార్ మీలో. ఉండే ఆ? అదేంటి, నా పేరు కరివేపాకని కరివేపాకని తీసినట్టు తీస్తాడా? అమ్మాయిలకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అమ్మాయిలు అన్నీ చెప్పలేరు. అది మీకు అర్థం కాదు. అయితే పోండే. రేయ్, ఇంకాపే, ఇప్పటికే ఎక్కువైంది. అంటే ఇతను మీకు ముందే తెలుసా? అసలు ఇందాకటి నుంచి ఏంట్రా నువ్వు మధ్యలో ఇడ్లీ దోశ అంటూ? నీ పేరేంట్రాను? కరివేపాక, కొత్తిమీరేం కాదు. అమ్మో, వీళ్ళిద్దరి మధ్యన ఉంటే నేనైపోయేలాగా ఉన్నా. సమయానికి ఎవడో ఫోన్ చేశాడు. హలో, బస్సు రాలేదురా. ఇప్పుడేంట్రా, నీకు ఐ లవ్ యూ చెప్పాలి అంతేగా? చెప్పకు. కొడతానురా ఇంకా. అసలు ఒకటి చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నా. మరి ఆ మెసేజ్కి రిప్లై ఎందుకు ఇచ్చావు? అంటే నేను ఐ లవ్ యూ చెప్పకపోతే వేరే అమ్మాయితో కమిట్ అయిపోతావా? నాకు నీ ఫ్రెండ్స్ నుంచి అలా మెసేజ్ చేసింది నువ్వేనని తెలుసు, అందుకే రిప్లై ఇచ్చా. నీతో ఇవాళ ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించాలనే నేను అలా చేశాను. నిజంగా? నిజమే, నమ్ము. నీ అనుమానం. మరి నా ఫ్రెండ్ నంబర్ నీకెలా తెలుసు? ఓసారి బ్యాలెన్స్ లేదని నీ ఫ్రెండ్స్ నుంచి కాల్ చేసావు. నీకు అది గుర్తులేదు, నాకు గుర్తుంది. మరి ఇందాక బస్ స్టాప్కి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ, తర్వాత చెల్లి. తీరిందా నీ డౌట్? హా. సరే, దగ్గరికి రా. ఇంకేంసేపు దూరంగా నిల్చుంటావు? నా వల్ల కావట్లేదు. రాను. ఏ, ఎందుకు? నువ్వు ఇందాక ఎవరితో మాట్లాడావు? ఓ అద్దా, డాడీ. ఇప్పుడైనా వస్తావా? రాను. మళ్ళీ ఏమైందిరా? నువ్వు ఐ లవ్ యూ చెప్తేనే వస్తాను. దగ్గరకు వస్తేనే చెప్తాను. అయితే అసలే రాను. రేయ్, ఏంటి? ఐ లవ్ యూ. ఆ? ఏంటి? ఐ లవ్ యూ. ఆ? ఏంటి? ఐ లవ్ యూ. నిన్ను ఇందాక నుంచి ఏంటి నువ్వు అసలు? సరే 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 సరే. మాస్టారు, బస్సు వచ్చింది, మీరు కొట్టుకోవడం ఆపితే బయలుదేరదాం. హే కరేపాక్. ఏంటి సార్, మీకు అలా అర్థమైందా? బ్యాగ్ కోసం సార్. చాలా థ్యాంక్స్ సార్, నన్ను కరేపాకు అని పిలిచినందుకు. ఐ లవ్ యూ చెప్పిన తర్వాత మరి యూ అరే, నిన్ను